హల్లెలూయా. ఈనాడు మన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తాలని ధ్యానం చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఏ విధంగా మనలోకి వస్తాడు, ఎన్ని విధాలుగా దేవుడు మనకి ఎంటర్ అవుతాడు, మనం ప్రవేశిస్తాడంటే మొట్టమొదటిసారిగా ఆయన మనలోకి వచ్చేది మార్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రం. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడారు. ఎలా వస్తాడు మనలోకి? అసలు ఈ అనుభూతిలోకి రావాలి, ఈ దివ్యానుభూతిలోకి రావాలి. యేసు ప్రభు మనలోకి వస్తాడా? ఎలా వస్తాడు? వినము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనాను ఆ స్వరం విని తలుపు తెరిచినచో లోనికి వచ్చును, వానితో భుజించును, అతడు నాతో కూడా భుజించును. దేవుని స్తోత్రం. ఎలా వస్తాడమ్మా? వినము, హృదయం అనేడో తలుపు నాథ తెలుసుకోవాలి విశ్వాసి. మొట్టమొదటి ఎలా వస్తాడు ఆయన? వినో, హృదయమైన తలుపు తట్టుచున్నారు. ఎవరైతే స్వరమైన తలుపు తీస్తారో, తలుపు తీసే అసలు మూసుకుపోయింది తలుపు. సైతానికి తెలుసు మూసారా లేదని, మనుషులు తెలుస్తారా? సైతానికి ఏం తెలుసు? తలుపు తెరిచారా లేదని సైతాన్ని తెలుస్తుంది, మనుషులు తెలుస్తారా? అందుకే మనుషులు ఏం చేయాలి? దేవుని బిడ్డలో హృదయం యేసు ప్రభు కొరకు తెరిచి ఉండాలి. దేవుని స్తోత్రం. అదేవిధంగా దర్శన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 4లో చెప్తున్నాడు ఏమని? ఆ సింహాసనం చుట్టూను మరి 24 సింహాసనం ఉండెను. వానిపై 20 నలుగురు పెద్దలు కూర్చుని ఉండరి. వారు ధవళ వస్త్రములని ధరించి బంగారపు కిరీటములను కలిగి ఉండరి. ఆ సింహాసనం నుండి మెరుపులు మెరిచిండను, ఆ గర్జనలను ఉరుములని వెలువడుచుండను. ఆ సింహాసనం చుట్ట 7 అది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని వాక్యం ఏముంటుందంటే, ఒక తలుపు తెరిచాడు, ఒక తలుపు మూసే ఉన్నాడు అంటాడు. అది ఒక ద్వారం తెరబడింది, ఒక ద్వారం తెరబడింది, రెండో ద్వారం తీసి వచ్చేస్తాడు ఆయన. అది జీసస్ క్రైస్ట్ కమింగ్ వెరీ సూన్. ఒక తలుపు తెరిచాడంట, అది రెండో తలుపుగా తెరిచేస్తాడేమని అపవాది సైతాన్ని పైకి చూపు కిందకు వస్తుంది. మనుషుల వైపు వీళ్ళని ఎలా మార్చేయాలి, ఎలాగ వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం వినకూడదు చేయాలంటూ ఒక ప్రక్కన విశ్వాసాల మీద చూపిస్తున్నాడు, పోకట్ చేస్తున్నాడు సైతాన్. ఒక ప్రక్క ఏం చేస్తున్నాడు? పరలోక వైపు చూస్తున్నాడు. అందుకని అక్కడ ఒక తలుపు తెరవబడింది. ఒక తలుపు ఉందా? అక్కడ ఏమో ఉందా? చదువు. అది ఆ పాయింట్ రావాలి. ఒక తలుపు తెరవబడను మరియు అది. కాబట్టి ఏంటమ్మా? ఒక తలుపే తెరిచాడు. ఒక తలుపు అలాగే ఉంది. ఆ తలుపు తీసేస్తే వచ్చేది. మీ ఇంట్లో 2 ఉన్నాయా తలుపులు? ఇప్పుడు జాయింట్ అవుతుంది, ఇలా వస్తున్నాయి. మన గుడికి తలుపు ఎలా ఉంది? ఉండే లేదా? ఒకటి తీస్తున్నాం, ఒకటి తీస్తే ఇంకో తీయాలి కదా. అలాగే రెండో తలుపు తీయటానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. వచ్చేస్తాడేమన్నట్టుగా అపవాది చాలా తొందరపాటు చేస్తున్నాడు. భూలోకమంతా గర్జించే సింహంలాగా పరిగెత్తుతున్నాడు. అది ఎందుకు పరిగెత్తున్నాడు? విశ్వాసం మార్చడానికి, అవిశ్వాసం చేయటానికి వాడి పని వాడు చేస్తున్నాడు. అందుకే సాతానికి వేగం పెంచింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5:8 మాట్లాడుతున్నాడు ఏమని? 5వ అధ్యాయం 8వ వచనం. మెలకువతో జాగరూకులై ఉండడి, మీ శత్రువుకు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరిని కబళింపాల్సి చూసిన. అందుకే విశ్వాసం అవిశ్వాసం చేయటమే, అది కబళించే నాశనం చేయటమే. అందుకని సాతాను వేగం పెంచాడు, విశ్వాసాలు వేగం తగ్గించాడు.
దాని వేగం చాలా బాగుంది. ఎలా ఉంది? గర్జించేనే సింహం. పరుగు ఎక్కడ దొరికితే వెళ్ళకి ఎదుగుతున్న వాడికి ఎందుకు లాగాలి, ఎదకోవడం చేయాలి, డిఫరెన్స్ మైండ్ పెట్టాలి. ఈ పని మీద సైతాన్ ఉన్నాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యము మన హృదయాల్లో రావటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండవది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనలోకి ఎలా వస్తుంది అన్నప్పుడు దివ్య సంస్కారంతో భక్తి విశ్వాసాలతో నువ్వు పాలుపంచుకుంటే దేవుడు నువ్వు అంతరంగాన్ని టచ్ అవుతాడు. మనం చూస్తున్నాం యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. బలమైన మాటలు ఈ వాక్యంలో గమనించినట్టయితే అందుకే అంటున్నాడు 6:51 యోహాను సువార్త 6:51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవగల ఆహారం నేనే, ఈ ఆహారముని ఎవడైనా భుజించినచో అది. కాబట్టి ఎప్పుడు నిరంతర జీవి ఆయన ఉంటే నిరంతర జీవితే ఎటర్నిటీ లైఫ్ నిరంతరం జీవిస్తాడు. ఇది పరలోకాన్ని మీకోసం వచ్చాను, కన్యగర్భం ద్వారా ఈ భూలోకానికి వచ్చాను కదా. ఆయన దివ్య సంస్కారం ద్వారా మనలోకి వస్తాం. ఒకటి వాక్యం ద్వారా. ఆదివారం వాక్యం వింటున్నాం. దివ్య పూజ ఎప్పుడు పెట్టినా చక్కగా భక్తితో విశ్వాసం పాల్పంచుకుంటే ఈ రూపంలో కూడా దేవుని నీలోకి వస్తాడు. మూడవది ఏంటంటే దేవుని వాక్యము ప్రార్థన ద్వారా. చూడండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 4వ అధ్యాయం 6లో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 4:6లో దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. దేవుని స్తోత్రం. ప్రార్థన ద్వారా దేవుడికి మనకి సంధానకర్త ఎవరంటే ప్రార్థన, ప్రేయర్. ప్రార్థన చేసి చూపించకూడదు. నీ వ్యక్తిగతంగా ఓన్ ప్రేయర్, అలాగే సంఘ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్. అన్ని పని చేయడానికి టైం ఉంది, అన్ని పని చేయడానికి ఆరోగ్యం అన్నీ బాగానే ఉంటాయి. ఈ ప్రార్థనలు కానీ కుంటిపడిపోతాడు మనిషి. ఏంటి దేవుడు ఎప్పుడు మనలోకి వస్తాడో ఆ రూపంలో కట్ చేయటానికి అపవాది మనం కుంటిపరుస్తాడు. అందుకే మన కుటుంబం అంతా ప్రార్థన పెరుగుతాయి, యజమాని ప్రార్థనలు పెరుగుతాయి, పిల్లల ప్రార్థనలు పెరుగుతాయి. ఎంత ఆనందం అది. భార్య భర్త ఇద్దరు కూర్చొని పిల్లల దగ్గర రమ్మని మన ఇంటి కోసం మన కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మనం చాలా అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు పోవాలని దేవుడిని అడుగుదాం, కనికరిస్తానని. ఆ భార్య భర్తలు కూర్చొని పిల్లలు కూడా అలవాటు చేస్తే ఫ్యూచర్లో నీవు ఇచ్చే సంపద అదే. అని ఆడ అడ్డిపోతాను, ఇటుపోతారు, మనకెందుకు నా పిల్లలు ప్రార్థన ఎక్కదో వాక్యం ఎక్కదో ఎందుకని వదిలేసేవనుకో రేపు పొద్దున్నే కత్తిపెట్టలా తయారవుతారు, చాకుల్లో తయారవుతారు. ప్రతి బిడ్డలు కూడా తల్లి తండ్రిని ఆ బిడ్డని దగ్గర లాక్కోవాలి. దేవుని స్తోత్రం. అందుకే చూడు, కోడి తెలిసింది లాక్కోవడానికి. కోడి తన పిల్లలని రెక్కల కింద అని ఆ పిల్లలు ఎదుగుతారులే మనకెందుకు గొడవ అనుకుంటే రేపు పొద్దున కత్తిపెట్టలాగా చాకుల్లాగా పెద్ద పెద్ద గొడ్డలా తయారవుతారు. నీవు ప్రార్థనలో వాళ్ళని ఏకీపిస్తే పిల్లలు మారిపోతారు. ఆ ప్రార్థన టేస్ట్ని వాళ్ళకి అందించాలి. అప్పుడు నీ ఇంట్లోకి నీ ఒంట్లోకి దేవుడు ప్రార్థన పూర్వక దేవుడు మనలోకి వస్తాడు. దేవుని స్తోత్రం. అటువంటి ప్రార్థన నీకు ఉందా? నువ్వు అసలు ప్రార్థన తెలుసా? ప్రార్థన చేయగలుగుతున్నావా? పిల్లలు ప్రార్థన చేస్తున్నావా? సాయంత్రం బోల్డ్ టైం ఉంటుంది. ఆ టీవీ దగ్గర అతిపోయి బలిలాగా అతిపోయి కంటే రండి ఈరోజు మన కుటుంబంలో ప్రార్థన చేద్దాం. ఈ మనసు రాదే, ఈ ఆలోచనలేవే, వేరే వేరే ఆలోచనలు పెట్టుకుని జీవితం గడతావా? అందుకే ఈ వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలో నీ ప్రార్థనతో ముందుకు సాగమని పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే యేసు ప్రభు కూడా 100% ఆయన అనుకున్న రక్షణ ప్రణాళిక తండ్రి ఆయనకు ఆదేశించిన రక్షణ ప్రణాళిక నెరవేర్చాడంటే ప్రార్థనే. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు 1:35. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశంలో పోయి ప్రార్థన చేయటం. యాక్షన్ ప్లాన్, ఒక ప్రణాళిక. చూడు కొంతమంది ఈరోజు ఏం చేద్దాం, వచ్చే ప్రతిరోజు డైరీ రాసుకునే అలవాట్లు ఉంటాయి. ఒకవేళ అనుకున్న పనులు నెరవేర్తే ఈ కారణం చేత ఈ పని నెరవేర్చలేదు. చదువుకున్న పిల్లలు డైరీ మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఉందా నీకు డైరీ? అటువంటి ఉండవు. డైరీ అంటే ఈరోజు తారీఖు వేసుకుని ఒక పుస్తకం కొనుక్కోండి, దాంట్లో ఈ వాక్యాలు రాసుకోవచ్చు, ప్రార్థన చేసుకునే విధానం అన్నీ కూడా దాంట్లో అలవర్చుకుంటే నీకు ఎంత ఉపయోగపడతావు. ఈ పనికి మన వాటికి మనం డబ్బులు ఖర్చు పెడతాం. జడ గంటలు, ఆ గంటలు, ఈ గంటలన కూరలకి పగిలిపోయేటికి మాత్రం ఖర్చు పెడతారు.
నేను జడేసుకుంటే ఈ పక్కకు రాగాలి, ఇటు పక్కకు కూడా రావాలి, గోల్డ్గా చేసుకోవాలి, పేసి పెట్టేస్తారు. అందుకే షేక్స్పియర్ అంటాడు, నీవు ఒక చినిగిపోయిన చొక్కాయిని వేసుకొని మంచి బుక్ కొనుక్కో, మంచి అలవర్చుకొని అంటాడు. నువ్వు నేర్చుకోవాలి, పిల్లలు కూడా అలాగే. మా మనిషి అర్థమైందా? అమ్మా దివ్యజ్యోతి పేరంటే శ్రీ దివ్య. అమ్మా అర్థమైందా? ఒక మంచి బుక్ కొట్టుకోండి, ఇదిగో తారీఖుంది, ఈరోజు ఈ పని చేశాను, ఇలాగా దేవా నాయనలు ఆ నెరవేర్చినప్పుడు దేనికి వందనాలు చెల్లించుకోవాలి. అందుకని ఆయన చేసిన ప్రకారం దేనిని కూడా మర్చిపో. స్తోత్రం. అందుకని నాడు ప్రార్థన చేసుకుని అలవాటు కలిగి ఒకటేంటి, వాక్యము వినటం, వాక్యం ధ్యానం చేసుకోవడం, వాక్యపూర్వకం దేవుడు మనతో వస్తున్నాడు. రెండవది దివ్య పూజ అన్నప్పుడు, ప్రార్థన అన్నప్పుడు చక్కగా భక్తుల విశ్వాసంతో ఆ ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా అది అన్నారు యాజకులు, సేవకులు, ఇది మాకు మంచి రోజు సెలెక్ట్ చేశారు, వెళ్ళాలని విశ్వాసం అయితే ఆ రూపంలో కూడా దేవుడు నీలోకి వస్తున్నారు, నీ కుటుంబంలోకి వస్తున్నారు. స్తోత్రం. అలాగే ఈనాడు చూసినట్టయితే ప్రార్థన కొరకు కూడా దేవుడు మనతో వస్తున్నాడు. చివరికి నేను చూసినట్టయితే ఇక 4వ విధంగా చూసినట్టయితే మంచి పనులు చేసినప్పుడు దేవుడు నీతోనే తిరుగుతాడు. చూడొక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-16 వచనాల్లో మంచి పనులు నీలో కనపడాలి, సత్క్రియలు కనపడాలి. ఆ మంచి పని చేసిన వాడు దేవుడు మెచ్చుకుంటాడు. మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-16 వచనాలు. ఇంట ఉన్న వారందరికీ దీపం వెలిగించి దీప స్తంభంపై ఉంచుదురు కానీ కొంచెం కింద ఉంచరు కదా. ప్రజలు నీ సత్కారం చూసి ఆ పరలోకమైన మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగుని అది ఆ వింటున్న ప్రవేశం అంటే వింటా అందరూ కూడా కనపడాలి. మీ సత్క్రియలు చూసి దేవుడు నీతికి వస్తాడు. ఈనాడు గుడి తిరుగుతున్నాడు, స్వప్న చేస్తున్నాడు అంటే ఒక సత్క్రియ. ఎప్పుడు ఆవిడ వెళ్ళాలి, నేను వెళ్ళాలంట, అబ్బాయి లాగలేకపోతున్నానమ్మా, నా గుళ్ళు పడిపోతాను. నువ్వు పాస్ వచ్చినప్పుడన్నా గుళ్ళు ఎలా ఉన్నాయి అనుకుంటారు. అలాగా అమ్మ అంతలాగా ఎందుకు లాగా నిలబడిందా, నేను గుళ్ళురా, నీకు ఒక భాగ్యం అది. ఎప్పుడు గుడి సేవ పరిచయం చేసిన భక్తులు ఎవరో పాత నిబంధనలు అన్నమ్మ, కొత్త నిబంధనలో అన్నమ్మ ఇద్దరు ఉన్నారు. పాత నిబంధన అన్నమ్మ ఎవరో సమూయేలు ప్రవక్త తల్లి. స్తోత్రం. ఆవిడ చేసిన పనికి, స్వప్నం చేసిన పనికి, ఆ గుడిలోనే ప్రార్థన భక్తులకి ఆదర్శమూర్తిగా ఉన్నట్టు అన్న ఆమె చేసిన బిడ్డలేరు, అందరూ గొడ్డుమతి గుడ్డలని పిలిచారు. కానీ బిడ్డలు కలిగి ఆ బిడ్డ దేవునికి ఇస్తానంది. అయ్యా జనం ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ నన్ను శోధిస్తున్నారు, ఎంత హీనంగా మాట్లాడుతున్నారు అంటూ దేవుని సన్నిధిని మొరపెట్టుకుంది. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మంచి బిడ్డలు ఏమందంటే స్వార్థం లేదు. ఆవిడకి నాకు ఒక మగ బిడ్డ ఇస్తే ఆ బిడ్డను నీకే అంకితం చేసుకుంటారు. చప్పలు కొట్టండి. ఆ విధంగానే దేవుడు ఆమెకి బిడ్డలు ఇచ్చాడు. చేసిన సత్క్రియలు, పుణ్యక్రియలు, పంచక్రియలు మనకు మేలే చూపిస్తాం. అందుకే అన్నమ్మ చేసిన ఆ గొప్ప ఆ పరిచయం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా ఎంత భక్తితో పాల్గొంది. అందుకని తన కడుపున పుట్టిన బిడ్డ మరి రాజుల్ని అభిషేకం చేసే మంచి ప్రవక్తని ఆమె దేవుడిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరేంటమ్మా? సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం. చూసే 2 గ్రంథాలు రాసి. అలాగే సమూయేలు మరి సౌలుని అభిషేకం చేశాడు రాజుగా, అలాగే దావీదుని కూడా అభిషేకం చేశాడు. ఇద్దరు రాజులు అభిషేకం చేసే కుమారుడు తన గర్భంలో పుట్టాడంటే ఎంత గొప్ప. అలాగే మనకిచ్చిన దేవుడి బిడ్డలు కూడా మంచి ప్రయోజకులు కావాలి, మళ్ళీ బిజినెస్ కావాలి, లేకపోతే ఉద్యోగస్తులు కావాలి. మంచి పని చేసే బిడ్డలకు ఎదగాలి. కానీ దుర్మార్గులు, దుష్టంగా ఫైటింగ్ చేసేవాళ్ళుగా, తిరుగుబాటు చేసేవాళ్ళు తిరిగితే ఏం లాభం? మన పిల్లలు మనతో ఉన్నారా, మనతో ఉంటున్నారా? ఆ పిల్లల కొరకు నేను ఏమిస్తున్నాను దేవుని నుండి అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన రోజులు ఈ రోజు. అందుకని మంచి పనులు చేయటం, మంచి పనులు చేయడానికి దేవుని పని, దేవుని మహింపరిచే పనులు. మంచి పని అంటే ఏదే కాదు, దేవుని మహిమాత్మం చేసే పనులు. అలాగే మరి కొత్త నిబంధనలు అన్నమ్మ ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలోనే ఉండేది. ఏం చెప్పేది ఆవిడ? యేసుప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు. ఆ విషయాన్ని ప్రబోధించింది అన్నమ్మ. అందుకే ఈ రక్షణ చరిత్రలో ఆమె పేర్లు బైబిల్లో రాయబడింది. అందుకే పాత అన్నమ్మ ఉపవాసం, ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసేది. ప్రతిఫలం ప్రవక్తను అభిషేకం చేసే గొప్ప ప్రవక్తని ఆమె గర్భం నుంచి ఇచ్చాడు దేవుడు.
అలా ఈ అన్నం చూసింది యేసు ప్రభుని చూడాలి 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 ఆ గుడిలో కనిపెట్టుకున్నటువంటి అన్నమ్మ ఆ సిమియోను ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఆ మెస్సైని రక్షకుని కళ్ళారు చూడాలనుకుంటున్నాను. ఆయన కూడా తప్పించాడు, ఈ అన్నమ్మ కూడా తప్పించింది. అప్పుడే మరియమ్మ తన బాలుని తీసుకుని యోసేపు ఆ దేవాలయంకి వచ్చినప్పుడు ఆ బిడ్డనెత్తుకొని చూసినప్పుడు దేవుడిని చూసే భాగ్యము ఈ అన్నమ్మ దేవుడు ఇచ్చాడు. చప్పలు కొట్టండి. లోక రక్షకుని చూసే ఆ ధన్యత భాగ్యము దేవుడు అన్నమ్మకి ఇచ్చాడు. అది ఈనాడు మనకు కూడా ఇస్తాడు. మనం మంచి పనులు చేసినప్పుడు మంచిగా ఏకీపిస్తే, దేవుడు మహింపచ్చే కార్యక్రమం ఏకీపిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాల పిల్లలు దీవిస్తాడు. అందుకే సత్క్రియలు చేయటానికి, ఆ గుడి పరిచయలు చేయటానికి, ఆ గుడి ఎదురుకుండా ఏముంది దాన్ని శుభ్రం చేద్దాం, ఎవరు కూడా నాకెందుకు, ఆ పుణ్యం నాకే ఉంటుంది అనుకుంటే నీకు దేవుడు కానీ ఉన్నదాన్ని పోగొట్టి దాన్ని చెడగొట్టి దాన్ని చేసి అలాగే మన కళ్ళు అలాగే ఉంటే దేవుడు చూస్తున్నాడు. ఆకాశము దేవుడు చూస్తున్నాడు. ఆకాశమందున్న ఆసేనుడా నీ తట్లో కనులెత్తుచున్నాను, నేను నీ తట్లో కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడురా, నీ తట్లో కనులెత్తుచున్నాను, నేను నీ తట్లో కనులెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. మనల్ని దేవుడు చూస్తున్నాడు, పరీక్షించే దేవుడు. మంచిని చేసేవాడిని ఆయన పరిశ్రమ వాళ్ళు ఎక్కువగా దేవుడు ఇస్తారు. అందుకే సత్క్రియలు ఎదుట వారి ఎదుట ప్రకాశింపనివని ఆయన ప్రభువు చెప్పారు. అలాగే ప్రకాశించటువంటి వెలిగించటం అంటే మనకి కనపడటం అన్నమాట. సత్క్రియల ద్వారా దేవుడు నేను దీవిస్తాను, మంచి పనుల ద్వారా దేవుడు దీవిస్తాను. అందుకే దేవుడు మనలోకి ఎలా వస్తున్నాడు? మొట్టమొదటి చెప్పాను, వాక్యం ద్వారా దేవుడు మన హృదయంలోకే వస్తున్నాడు. రెండవది మొదటగా దేవుడు ఎలా వస్తున్నాడు? వాక్యం ద్వారా వస్తున్నాడు. రెండవది ఎలా వస్తున్నాడు? దివ్య సప్రసాదం ద్వారా. వాక్యం ద్వారా మొదటగా వాక్యం, రెండవది దివ్య సప్రసాదం. రొట్టె శరీరం మనకి దివ్య పాల్పంచడం దేవుడు మనకి దొరుకుతాడు. ప్రతి ఆదివారం వాక్యం ద్వారా దొరుకుతున్నాడు, మనలోకి వస్తున్నాడు. ఆ వచ్చిన దేవుడు మనం వ్యర్థం చేసుకోవాలి. అలాగే దివ్య సప్రసాదం వస్తున్నాడు. మూడవదికి ఎలా వస్తున్నాడు? ప్రార్థన ద్వారా. దేవ స్తోత్రం, హల్లెలూయా. అమ్మ రెండు చెప్పు మౌనిక. ఒకటి వాక్యం ద్వారా, గట్టి చెప్పు, అందరికీ వినపడాలి, నిద్ర వస్తున్నాక. వాక్యం ద్వారా దేవుడు మనలోకి వస్తున్నాడు. రెండవది దివ్య సప్రసాదం మనలోకి వస్తున్నాడు. మూడవది ప్రార్థన ద్వారా వస్తున్నాడు. నాలుగవది సత్క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా దేవుడు మనలోకి వస్తాడు. దేవ స్తోత్రం. ఐదవది క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా తన కరుణ కటాక్షములు వాళ్ళ మీద ఉంటాయి అంట. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 23 దావీదు కీర్తన 6వ వచనం. 23:6 సరే చదువు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయం ఉపకారమును నా వెంట వచ్చింది. దేవుని స్తోత్రం. క్రమం తప్పుకోకుండా సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? ఎన్నమ్మా? ఎన్ని వారాలు? గట్టి చెప్పండి. 52 ఆదివారాలు సంవత్సరానికి. ఎవడో ఒక వారం ఎక్కువ వేసుకుంటున్నారు, 53 అంటున్నారు. ఎన్ని వారాలు? 52 ఆదివారాలు కరెక్ట్గా గుడికి వెళ్తే ఆయనకేమవుతుంది? నీ కరుణయం. అదే కరుణ అంటే ఆయన నీతో ఉంటాడు. ఉపకారాలు ఏవైతే అనుకుంటావో 100% సక్సెస్ చేస్తాడు. 122వ కీర్తన 1లో. అందుకే క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళిన వ్యక్తి మనం చూస్తున్నాం. 122వ కీర్తనలో అంటున్నాడు, మనం ప్రభు మందిరంకి వెళ్దామని జనులు పలుకగా అది చాలు. కాబట్టి ఆనందం. కాబట్టి ప్రభు పలకగా అన్నా జనులు వెళ్తున్నామని. ఎక్కడికి వెళ్దామని? దేవుని. అది బద్ధకంగా వెళ్ళి వెళ్ళవద్దని మానేసి వెళ్ళామో ప్రభు మందిరికి వెళ్ళటం అంటే దేవుడు మనలోకి వస్తున్నాడు. దేవుని స్తోత్రం.
ముందేళ్ళుడికి వెనకాలెళ్ళుగా ఏమో కుందేలు నడక ఎలా ఉంటుంది చెప్పండి. కుందేలు నడక అంటే చకచక. అదే పనులకైతే వెళ్ళిపోతున్నారు అందరికి చీకటితో మాకు. అదే ఆదాయానికి వస్తే వెళ్దామని ఎక్కడే కాదు గుడే అర్థం చెప్పేది. ప్రభు మందిరంకి వెళ్దామని సత్యవిషయం ఎవరో మహాభక్తులు. అందుకే మనం ఇటువంటి అనాలోచన మైండ్ తొలగించుకొని దేవునికి చెందవలసిన మహింపరచవలసిన డేస్ని టయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని దేవుని ఆలయం క్రమంగా వెళ్ళడం ద్వారా అన్నమ్మ క్రమంగా వెళ్ళింది. పక్కనే కదా అన్నం మీద అక్కడే కూర్చుంది అంతే. చూసారు ఎంత భక్తి ఆడదు. దావీదు రాజు, గొప్ప రాజు అయిన గోల్డ్ అని బాధ్యతలు ఉంటాయి. అందరూ చూసుకోవాలి, ఎంతోమంది ప్రజలు చూసుకోవాలి, అధికారులు చూసుకోవాలి. ఆయన రాజు మంత్రిని సామంతుల్ని అన్న అధికారులను కూడా ఆయన విజిట్ చేయాలి. ఎంత భారంతో కూడినటువంటి వ్యక్తి ఆ దావీదు ఉన్నప్పుడు కూడా నాకు దేవుడు కంటే ఎక్కువ ఇది కాదు. అందుకనే దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు సిద్ధపడి వెళ్ళి ఇక్కడ దేవాలయం క్రమంగా వెళ్ళినప్పుడు దేవుడిని దీవిస్తాడు. అందుకే నాడు మన సన్నిధిలో చక్కగా వెళుతున్నామంటే అపవాది సైతాన్ని మన నెలలేవు ఏదో పని కేటాయిస్తాడు. ఇది అపవాది చేసే పని. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీవు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు గొప్పవి. అందుకే దేవుని వాక్యం చెప్తాను. 20 కీర్తన మనిషి 20 అధ్యాయం 1 వచ్చిన 20 అధ్యాయం 1 అక్కడ మనం చూసాడైతే దేవునికి వాక్యం చెప్తుంది. 100 చదువు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకి సహాయం చేయను గాక, సియోనులో నుండి. అది కాబట్టి పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం నీకు సహాయం చేస్తాడు. అందుకే నీ మనసుని హృదయం తలంపులన్నీ దేవాలయం పెట్టమన్నాడు దావీదు. 134 దావీదు కీర్తన 2వ వచనం. వరలం చదువు నీవు గట్టిగా. 134:2 ఏనంటే పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులెత్తి యెహోవాను అది సన్నుతించడు. కాబట్టి ఇది పరిశుద్ధ దేవాలయం వైపు నీ చేతులు ఎత్తమంటాడు. అది బలమైన విశ్వాసం. ఎందుకంటే దేవుడిని మనం ఇలా సంపాదించుకోవచ్చు. ఇటువంటి గుణలక్షణం వల్ల ఉంటే దేవుడు మనతో ఉంటాడు. ఒకటి, దేవుని వాక్యం ద్వారా మనతో వస్తున్నాడు. రెండవది, దివ్య సప్రసాదం ద్వారా మనతో వస్తున్నాడు. మూడవది, ప్రార్థన ద్వారా దేవుడు మనతో వస్తున్నాడు. నాలుగవది, సత్క్రియలు మంచి పనులు చేయడం ద్వారా దేవుడు మనతోనే వస్తున్నాడు. ఐదవది, క్రమం తప్పుకోకుండా దేవాలయం నువ్వు 52 ఆదివారం వెళ్తే నీవు 6 కొట్టినట్టే. అర్థమైందమ్మా? దాని కింద ఏంటి? దాని కింద ఏంటమ్మా? 6 కొడితే ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు కదమ్మా. గెలిస్తే క్రికెట్లో 6 కొట్టాడంటే ఎలా ఉంటుంది? బలి కొట్టాడని అందరి మొహాలు ఎలా ఉంటుంది? ఉత్సాహంగా ఉంటుంది. చూడు, విజయం పొందాడంటే వికెట్లు కొట్టాడు, 6 కొట్టాడంటే ఎంతో సంబరపడతారు. అలాగే కబడ్డీలో కూడా, అలాగే మరి వాలీబాల్లో కూడా, అలాగే హాకీలో కూడా, అలాగే ఫుట్బాల్లో కూడా ఇవన్నీ చూస్తే మరి అన్నింటిలో కూడా విజయం పొందిన వాళ్ళు అందరికీ చక్కగా చూస్తారు. అందుకని క్రమం తప్పుకోకుండా నేను 2-3 పాటలు పాడేసినాక వెళ్ళవద్దన్నట్టుగా లేజినెస్, సోమరిపోతనం ఉండకూడదు. నేను మీ కొరకు ఎంతో ప్రయాసపడి కొన్ని సంవత్సరాల నుండి ఈ ఆరాధన ఉదయకాలం జరుగుతుంటే మీలో లేజినెస్ వచ్చేసింది. అదే సోమరిపోతం. అది పోగొట్టాలి. సోమరులు ఏమవుతారు? సో సామెతల కన్నా 12వ అధ్యాయం 24వ వచనంలో సోమరులు కూడా ఏమి పొందలేరు అంటున్నాడు. సామెత 12:24. సామెతలు కన్నా 12:24. నేను కష్టించి పనిచేసేవాడు అధికారి యగును, కానీ సోమరిపోతూ అదే బానిసగును. శరాపతి యేసు జ్ఞానగ్రంథం 22:1. ఇక ఈ సోమర్తనం అలవాటు అయిపోయిన వాడికి ఏముంటుందో చెప్తున్నాడు అక్కడ. శరాపతుడు యేసు జ్ఞానం 22:1. 22వ అధ్యాయం 1లో మనం చెప్తున్నాడు ఏమని? అదిగో సోమరిపోతూ అశుద్ధం సోకిన అదనమాట. అశుద్ధం సోకిన రాయిలు అంటాడు.
అశ్వత్వం తెలుసుగా మీకు? అర్థమైందా? స్వార్థాన్ని మనం అలా చేస్తాయి. ఫస్ట్ నుంచి పని చేసేవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. కష్టపడి పనిచేసేవాడికి ఆరోగ్యం ఉంటుంది. కష్టపడి పనిచేసేవాడు నాకు డబ్బులు ఉంటే సంతోషం ఉంటాడు. కష్టపడి పనిచేసి నేను సాటిస్ఫాక్షన్ సంతృప్తి ఉంటాయి. కష్టపడి పనిచేసినప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తాడు. కష్టపడి పనిచేసేవాడు గొప్పవాడు. మన సోమరు ఎలా? సోమరు అంటే అటు ఇటు దొరికి ఇంకా నాకు మాట్లాడతారా? నువ్వు మాట్లాడతా ఆయన పాడి నేసం వచ్చేది మనిషి. అందుకేం చేయాలి? అన్ని పాటలు అయినాక అనొచ్చు. ప్రాతకాల జపం అనగానే, త్రికాల జపం అనగానే అప్పుడు వెళ్దామమ్మా అంటే ఇప్పుడు పల్లవిక అరగంట చెప్పిద్ది, ఇంకా అప్పుడు వెళ్ళాం అసలు. షైన్ ఇప్పుడు అప్పటి నుంచి బయలుదేరుతాయి, అప్పుడు వెళ్ళాం అసలు. సంజయ్ ముందు వెళ్ళిపోయింది కానీ ఇంకా చెప్పలేదు. శ్రీదేవి వచ్చింది కానీ ఇక అలా తమ్ముడు చూసుకుని గంట సేపుగా రాదు. కాస్త విజిట్ చేసుకోవాలి కదా, ఈ అవతారాలు ఉంటాయి. జస్సి ఉంది కానీ అదిగో వెళ్తాను తొందరగా, కానీ మా అత్త కూడా తయారవ్వాలిగా. లింక్ చేస్తున్నాం ఏంటి జరుగుతుంది. మా చెల్లి రాదా నేను కూడా స్లోకి వెళ్తే పర్లేదు నాకు కాబట్టి ఆ చివరి ఈ అవతారాలు మనకు ఉండవు. ఇటువంటి అలవాట్లో మానుకొని మంచి అలవాట్లు ఆదివారం కానీ పాస్టర్ గారు ఇచ్చేస్తారు అనుకుంటే క్రమం తప్పని చేర్చుకుని వెళ్తే నీకు ఆశీర్వాదం. అందుకే నా దివ్య సప్రసాద దివ్య నాగరిక ఈ మహోత్సవ రోజున ఆ దేవుడు మనకి ఎలా ఎంటర్ అవుతున్నాడంటే 5 విషయాలు చెప్పారు. ఇది సంపాదించుకో. ఒకటేంటి? వాక్యం ద్వారా దేవి స్తోత్రం. రెండవది దివ్య పూజ ఎప్పుడు పెట్టినా కానీ దివ్య సప్రసాదం ద్వారా. మూడవది ప్రార్థన చేసుకోవడం ద్వారా. నాలుగవది మంచి పనులు చేయటం ద్వారా. ఐదవది క్రమం తప్పుకోకుండా దేవుని స్తుతించి పాడి ప్రార్థన చేసి ఆ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా నువ్వు బలమైన కానుక సమర్పించుకున్నప్పుడు దేవుడు సమృద్ధిగా ఇస్తారు. అందుకని ఇవన్నీ పెరిగినప్పుడు వాక్యం పెరిగావు, మరి ప్రార్థనలు ప్రార్థనలు పెరుగుతున్నావు, సత్క్రియలు అన్నావు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నీలో విశ్వాసం పెరుగుతుంది ఎక్కడ ఉంటుందంటే నీ చేతికి వచ్చిన కానుకను బట్టే నీ వాల్యుబుల్ ఉంటుంది. అందుకే దేవునికి ఇచ్చటలో ఎదిగినప్పుడే 1 రెట్టుగా నువ్వు ఇస్తే 7 రెట్లు నువ్వు అదనంగా దేవుడు ఇస్తున్నాడు. ఆ వాక్యం చూడండి, బలమైన మాట. శరాపుత్రి యేసు జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 8వ వచనం నుండి శరాపుత్రి యేసు జ్ఞాన గ్రంథం 38 నుండి. ప్రభునకి ఉదారముగా కానుకలేము నీ తొలి ఫలములు ఇచ్చడలో అర్పించడలో పిసినారి కావద్దు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పించము సంతసముతో. దశాంశలము మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవు ఆయనకేమో నీ శక్తి కొలది ఉదారంగా ఏమో తనకిచ్చిన వారిని ప్రభు బహుకరించును. ఆయన నీకు 7 రెట్లు అంత చప్పకొట్టండి. ఈనాడు ప్రపంచ బ్యాంకులు కావచ్చు, ఉన్న బ్యాంకులు ఏ బ్యాంకులు కూడా 7 రెట్లు ఇచ్చేవాళ్ళు. 2%, 3% అంటారు కానీ 7 రెట్లు ఇచ్చేది ఎవరో యేసుప్రభు ఒక్కడే. చప్పకొట్టండి. కాబట్టి నీలో ఉన్న పిసినాతనం పోగొట్టుకుని అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చా నన్ను నా కుటుంబాన్ని దీవించినందుకు కృతజ్ఞతగా నీవు మంచిగా దేవుని సమర్పించినప్పుడు. ఇక్కడ కానుక పెట్టంటే అర్థం అంటే ఆయన చెయ్యని అర్థం. ఏదో పెట్టిగా కనపడుతుంది, కానుక పెట్టి అంటారు. అక్కడ చూసేట ఇక్కడ గాయం ఒకటి ఉండదు, ఆయన చేతులు కూడా గాయం ఉంటుంది అంటాడు. ఏమని? యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనకి 15-16 వచనాలు. చూడము నా అరిచేతులు మేము చెక్కుకున్నాము. అది కానుక పెట్టాడు. ఇది మర్మం. నువ్వు ఇచ్చే కానుక ప్రతిదీ కూడా దేవుడు నిన్ను బట్టి ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చినప్పుడు 1 రెట్టుగా ఇస్తే ఎన్ని రెట్లు కుమారే? అది 1 రెట్టుగా నువ్వు ఇస్తే కానుకెత్తే కొంతమంది భయపడతారు. కానుకెత్తే అటు ఇటు ఆలోచిస్తారు. నువ్వు హృదయాన్ని విప్పి మనసు విప్పి ఎప్పుడైతే నువ్వు ఆయన చేతిలో పెడతావో నీ బ్లెస్సింగ్గా మారుతావు. అందుకే 1 రెట్టుగా నువ్వు ఇస్తే 7 రెట్లు. అందుకే నీవు ఆ దేవుడిని అలా చూడాలి. కానీ పాస్టర్ గారు నేనైతే పాస్టర్ గారు తీసేసుకుంటారేమో, పాస్టర్ గారికి ఎత్తున ఎందుకు, ఆయనకి ఎందుకు దాంట్లో పడేద్దాం, ఇంట్లో పడేద్దాం అనుకున్నవాళ్ళు నీకు మంచి మనసు కాదు. ఆయన చేతికి ఇచ్చినప్పుడు నేను మనస్ఫూర్తిగా నీ కోసం కృతజ్ఞతగా ప్రార్థిస్తాడు. ఎలాగైతే దేవుడికి ఇవ్వచ్చు, కానుక పెట్టి వేయచ్చు,
యాజకుడి దైవ సేవకుడి ప్రార్థన చేసి వాళ్ళ చేతిలో పెట్టవచ్చు. అయ్యే దీంట్లోకి వస్తాయి. ఎక్కడికి వస్తాయి ఏమా? ఈ దీంట్లో ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయమ్మా? నా దగ్గర నేనే తీసుకోవాలి కదా, అవునే కదా. ఎక్కడికైతే ఒకటి అక్కడికైతే కాదు. అవన్నీ ఆ బైబిల్లో లోతైన సత్యం తెలియని వాడు. అందుకే నాడు చాలామంది ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ దైవజనుడు ఇదిగో ఫలానాడు ఇచ్చారు, ఫలానా ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఎప్పుడు వాళ్ళు కృతజ్ఞత ప్రార్థన చేస్తారు. అందుకే నాడు ఎవరో ఇది దొరికింది దొరికింది అని కదా అని కానుక పెట్టులు వేయించుండగా అక్కడ యేసుప్రభు ఉన్నాడు లేదా? ఉన్నాడా? కానుక పెట్టిలో ఆమె వేయించుండగా యేసుప్రభు చూశాను అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు లేదా? అర్థమైందా? లోక 21:4 చెప్తున్నాడు. 21 మొదటి నుంచి ఆయన అందరూ కానుకలు వేస్తున్నారు. పెద్దోళ్ళు వేస్తున్నారు, ఉండవాళ్ళు వేస్తున్నారు, లేనోళ్ళు వేస్తున్నారు. కానీ యేసుప్రభు అన్ని గమనించిన వాడు కానుకలు పెట్టితేనే చూస్తాం కాదు, యేసుప్రభు తన సేవకుడికి ఇచ్చినా చూస్తాడు. అందుకే నాడు దేవుని కానుక సమర్పించేటువంటి మనసులు మనకు రాకూడదు. అది కానుక పెట్టి వేయించుండగా అన్నాడు యేసుప్రభు. తర్వాత అన్నాడు కానుక పెట్టి ఓపెన్ చేయమన్నాడు. చదవలా? వారందరూ ఆ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు కానీ కాబట్టి తన జీవనం అంతా ఎవరెవరి ఒక విధవరాలు, పేద విధంతో అంటే ఏమీ లేదు. అక్కడ ఉన్నాయా 4 డబ్బులు ఉన్నాయి, కానీ దేవుని మనస్ఫూర్తిగా వేసి. అందుకే అందరూ కూర్చుని ఇలా ఉన్నారు. ఆయన ఓపెన్ చేశాడు, పెట్టింది ఏమన్నాడు, అది అందరూ చూపించాడు. ఎవరు చూపించారు? ఇదిగో ఇది ఎవరు వేశారు? మీరు అందరూ వేసిన కిందకి వెళ్ళిపోయినాయి, గొప్పోళ్ళు వేసిన కిందకి వెళ్ళిపోయినాయి, కానీ పేద విధంతో వేసిన కానుక పైకి కలపాలి. చప్పలు కొట్టండి. అటువంటి మనసుతో నీవు దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన మనసు నీలోకి వస్తుంది, ఆయన ప్రేమ నీలోకి వస్తుంది, నీ జీవితాన్ని మార్చేస్తాడు. అందుకే నాడు ఈ బలమైన మాటలు ఆ దివ్య సప్రసాద రాజుని మనం ఎలా సంపాదించుకోవాలో కొన్ని వాక్యాలు మీకు చూపించడం జరిగింది. క్రమంగా నేను చర్చికి వెళ్ళి ఆరాధించి ఆయన మహిమపరిచి ఆయన సమర్పించినప్పుడు దేవుడిని నిన్ను కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు, దీవిస్తాడు. నీకు ఆర్థిక లోటుపాటు, శారీరక బలహీనతలు ఏవైతే లోటుపాటు ఉన్నాయో అన్నీ సవరించి సరిచేసి దేవుని బిడ్డలుగా దీవించేవాడు గొప్ప దేవుడు. అటువంటి గొప్ప విశ్వాసం నమ్మకం దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభు దేవుడు వాక్యం దీవించునుగా. పితా పుత్ర పవిత్ర